దేశకాలానువృత్తిస్య నయశ్చ నయపండిత అన్నాడు. హనుమ నీ గొప్పతనం ఏమిటో తెలుసా? దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత. దేశము కాలము రెండూ నీకు తెలుసు అన్నారు. దేశము కాలము తెలియడం అంటే ఏమిటో తెలుసా? ఒక దేశమునందు ఉన్నప్పుడు ఒకలా ఉండాలి, ఒక దేశమునందు ఉన్నప్పుడు ఒకలా ఉండాలి. నేను ఇంత ఉపన్యాసం చెప్తున్నాను, మా గురువుగారి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, ఎప్పుడైనా నేను ఒక్క మాట కూడా మాట్లాడను. నేను మా గురువుగారి దగ్గరికి వెళితే మా గురువుగారి పాదాల దగ్గర చేతులు కట్టు కూర్చుంటానంతే. ఏరా విశాఖపట్నం వెళ్ళావుట? వెళ్ళాను గురువుగారు. ఏం చెప్పావు? రామాయణం మీద చెప్పానండి. గురుగారు మొదటి రోజండి, రెండో రోజండి, జనం అండి, లైవ్ టెలికాస్ట్ అండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు గురువు దగ్గర మాట్లాడకూడదు. ఆయన ఏమడిగారో అంతే. ఏం చెప్పావురా రామాయణంలో? గురువుగారు మీ ఉచ్చిష్టం, మీరు నాకు నేర్పిందే చెప్పాను గురువుగారు. గురువుగారు నేను ఇంకా దిద్దుకోవలసింది, నేను ఇంకా జాగ్రత్తగా చెప్పవలసింది ఏమైనా ఉంటే నన్ను శాసించండి. విన్నాను, తల్లిదండ్రుల సంబంధం చెప్పినప్పుడు ఆర్షోక్తి విడిచిపెట్టేవరా, ఇది కూడా కలిపితే ఎంత బాగుండు, ఈసారి కలుపు. గురువుగారు తప్పకుండా అలా చేస్తాను గురువుగారు అనాలి. గురువు దగ్గర నువ్వు మౌనంగా ఉంటే గురువు మాట్లాడతారు, నువ్వే మాట్లాడుతుంటే గురువేం మాట్లాడతాడు? గురువు వింటాడు. అప్పుడు నువ్వు గురువా ఆయన గురువా? దేశకాలానువృత్తిశ్చ. అసలు ఎక్కడున్నావు నీకు తెలిసి ఉండాలి. ఎక్కడ ఉన్నావో అక్కడ మాట ఇక్కడికి వచ్చి, ఇప్పుడు మా గురువుగారు గుర్తొస్తున్నారంటే మౌనంగా కూర్చున్నాను అనుకోండి, ఇది పిలిచేమిందంటారు. భూపసభాంతరాళమన పుష్కళ వాక్యతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. భూపసభాంతరాళమన పుష్కళ వాక్యతురత్వము, సభ ఎందు కూర్చునున్నప్పుడు పుష్కళమైన వాక్యతురత్వంతో మాట్లాడగలగాలి. నువ్వు ఏ మాట అన్నావో దాన్ని సమర్థిస్తూ శాస్త్రం నుంచి మాట్లాడగలగాలి. అది సభయందు ప్రజ్ఞ. గురువు దగ్గరికి వెడితే మౌనం ప్రజ్ఞ. భార్య దగ్గరికి వెడితే లలితంగా మాట్లాడాలి. కొడుకు దగ్గరికి వెడితే ఆదర్శవంతంగా మాట్లాడాలి. కూతురు దగ్గరికి వెడితే ప్రబోధాత్మకంగా మాట్లాడాలి. తమ్ముడి దగ్గరికి వెడితే ఆశ్రయణీయంగా మాట్లాడాలి. నా అన్న ఉన్నాడన్న ధైర్యం మిగిలేటట్టు మాట్లాడాలి. దేశమును బట్టి మాట్లాడాలి, కాలమును బట్టి మాట్లాడాలి. నువ్వు ఎంత గొప్పవాడవైనా ఒక్కొక్క చోట వంగినట్లు ప్రవర్తించాలి. అన్ని చోట్ల నా అంతవాణ్ణి నేను అనకూడదు. ఆయన కర్మ కాలిందా హనుమకి పిల్లిపిల్లంత వారవడం? అంత అయితే తప్ప సీతాన్వేషణం జరగదు. బభూవా అంగుష్ఠమాత్రక, బొటన వేలంత వారైపోయారు. ఇంత అయిపోయారు. ఎందుకు అయిపోయారు? అంత అయితేనే కార్యం సాధిస్తారు. బెబే ఏమిటంటే నా అంత గొప్పవాడిని నేను, ఈ 100 యోజనల సముద్రం దాటి వచ్చాను, నేను ఇంత వాడిని అవటం ఏంటంటే, ఇలాగే వెతుకుతానండి అంటే పట్టుకుని ఎందుకు వచ్చామని అడుగుతారు. సీతమ్మ కోసం వచ్చాను వెతుకుతాను, నా అంత బలవంతుడు నేనంటే ఆవిడ ఇంకో చోట దాచేస్తారు. వెళ్ళిన కార్యం పాడైపోదు. అది దేశకాలానువృత్తిశ్చ. హనుమ గురించి మాట్లాడుతూ సుగ్రీవుడు అంటాడు, దేశకాల